వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ధాన్యం ఆరబెట్టే కొత్త యంత్రాలు కొనుగోలు. ఊరు అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. లయన్స్ క్లబ్లు తమ సేవలను విస్తరించాలన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. అభివృద్ధి దశలో ఆలేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం. ప్రజలకు నమ్మకం కలిగేలా నాణ్యమైన వైద్యం అందించాలన్న మునుగోడు శాసనసభ్యులు. ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు బహుమతులు. నేత్రదాన అవగాహన కేనోపీ ఆవిష్కరణ చేసిన ప్రముఖ ఇంపాక్ట్ లీడర్ గంప నాగేశ్వరరావు మరియు సుదర్శన్. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న మున్సిపల్ డిఈ సత్యారావు. పెద్ద ఎత్తున మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ జన్మదిన వేడుకలు. చోటుపల్ మండలం కేంద్రంలోని జైకేసారం గ్రామంలో అంగన్వాడీ స్కూల్ శాంక్షన్. నూతన పాల సంఘం చైర్మన్ ఎన్నిక. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఊరు అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గ్రామాలలో చేసే అభివృద్ధి శాశ్వతంగా ఉండాలంటే గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి ఒకరికొకరు సహకరించుకోవాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఊరు అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గ్రామాలలో చేసే అభివృద్ధి శాశ్వతంగా ఉండాలంటే గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి ఒకరికొకరు సహకరించుకోవాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం మరిగూడ మండల పరిధిలోని ఏరుగండ్లపల్లి గ్రామంలో నాయకులు, అధికారులు ప్రజలతో మమేకమై గ్రామంలోని వీధులన్నీ తిరుగుతూ సమస్యలను గుర్తించారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ గ్రామాలలో పెరిగిన జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలన్నారు. గ్రామీణ వాతావరణం స్వచ్ఛంగా ఉండాలంటే వీధులలో వీలైనన్ని మొక్కలు నాటాలని సూచించారు. గ్రామం ఆధారంగా గ్రామంలో మురుగు కాలువలు నిర్మాణం చేపట్టాలని, నివాస గృహాలపై నుండి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని అధికారులకు సూచించారు. గ్రామం శాశ్వతమైందని, ఎన్నో తరాలు ఇక్కడ జీవించాయని, మరెన్నో తరాలు జీవించాల్సిన గ్రామాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మరిగూడ మండల ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దానికి మ్యాప్ తయారు చేయాలి. రోడ్డు ఎక్కడ చూసినా ఊరు మొత్తంలో చూసిన ఊరు నీట్గా, ఎక్కడ వర్షం చుట్టూ కూడా ఆగొద్దు, డ్రైనేజ్ నీళ్ళు ఆగొద్దు. అట్లా నువ్వు డ్రైవింగ్ తయారు
సో ఫస్ట్ తర్వాత కొందరికి వస్తే తర్వాత నీకు కూడా ఇల్లు వస్తుంది. తొందరపడదు, కొట్లాడితే రాదు. నీకు నువ్వు ఇల్లు కావాలనుకున్న బదిలాడతావా? కొట్లాడుతావు తిడతారు సార్. ముప్పది ఇళ్ళలో ఎవరైనా అనర్హులు ఉన్నారా? ఏమో బాధ ఏంటంటే లేని వాళ్ళకి వచ్చింది, వస్తుంది. 39 మంది మొదటి విడతలు వచ్చిన వాళ్ళు దాంట్లో 10 ఎకరాల భూమి ఉన్నాయని ఒక ఇల్లు వచ్చినాయని ఎవరు? నీకంటే పేదోళ్ళకి వచ్చినాయా? నీకంటే ధనవంతులకి మీ ఇల్లు సెకండ్ ఫేజ్ వస్తుంది. ఫస్ట్ ఫేజ్ ఏమో 39 ఇల్లు ఇచ్చారు. రెండో ఫేజ్లో కూడా వస్తాయి. ఇటువంటి ఇల్లు లేని వాళ్ళందరూ స్లాబ్ ఉన్న వాళ్ళకి రావు, కానీ వస్తాయి. కానీ తొందరపడకుంటాం, కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మొదటి విడత, రెండో విడత, మూడో విడత, 3 విడతలు వస్తాయి ఇల్లు. ఒకటే విడతలు ఒకసారి వచ్చినాయి. మీ టైం వచ్చినా మీకు కూడా వస్తాయి. మీరు వాళ్ళకి వచ్చినాయని చెప్పేసి కొట్లాడి పెట్టుకోవాలి. మీకు వచ్చేది చెప్పండి. మీరు లైట్ వేసి పెట్టిన ఎంక్వైరీకి వచ్చారు సార్. వచ్చిన తర్వాత సర్వే చేస్తారు కదా, సర్వే చేసినప్పుడు హైదరాబాద్ ఏం జరిగింది మనం క్యాన్సిల్ అయితే ఏం చేస్తారు? కొడుకులు ఏం చేస్తారు సార్? నువ్వు అడ్వాన్స్ తెలుసా? రానే రాని దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎన్ని ఎకరాల భూమి ఉంది? కొద్దిగా కనుక సార్. లోపల చాలా నువ్వు మీ పెద్ద ఎందుకంటే చెరువు తీసుకురా మధ్యలో గొడవ పెట్టి అవతల ఇంటి పక్కన మీ అన్న మీ అన్న ఇదే ఇది ఉంటాడు సార్. నీదే ఇది మాకు చెప్పు. మీ అన్న అక్కడ ఉంటాడు. డంబుకురు నాయన సెకండ్ పేజ్ రెండో పెట్టాను మాట్లాడుతున్నప్పుడు వ్యవసాయ సీజన్లో ధాన్యం పండించిన రైతులకు ఎదురయ్యే ప్రధాన సమస్య ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేందుకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినట్లయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రైతులు పొందేందుకు అవకాశం ఉంటుంది. రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ప్రభుత్వం
ప్రయోగాత్మకంగా అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ధాన్యం ఆరబెట్టే కొత్త యంత్రాలను కొనుగోలు చేస్తున్నది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా యంత్రాంగం 2 మొబైల్ గ్రెయిన్ డ్రయర్లను ఒక్కొక్కటి 14,40,000 రూపాయల వ్యయంతో కొనుగోలు చేయడం జరిగింది. తాత్కాలికంగా వీటిని ఒకటి తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో, మరొకటి మిర్యాలగూడ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తిప్పర్తి మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన సంచార గ్రెయిన్ డ్రయర్ యంత్రాన్ని శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం తేమను ఆరబెట్టే యంత్రం పనితీరు, ప్రయోజనాలు, ఇబ్బందులు అన్ని విషయాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. వెంటనే యంత్రం సరఫరా చేసిన ప్రతినిధులను పిలిపించి యంత్రం పనితీరును పరిశీలించి వచ్చే సీజన్లో రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా మార్కెట్ కమిటీ అధికార ఛాయాదేవి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్, మార్కెట్ సెక్రటరీ శ్రీధర్ రాజు, తిప్పర్తి తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. లయన్స్ క్లబ్లు తమ సేవలను విస్తరించాలని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లయన్స్ క్లబ్లు తమ సేవలను విస్తరించాలని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా పేద విద్యార్థులకు సహాయం చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందజేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని వాటి అభివృద్ధికి సహాయం చేయాలన్నారు. సూర్యాపేట లయన్స్ క్లబ్ నందు సభ్యుల సంఖ్యను పెంచుకోవాలన్నారు. లయన్స్ క్లబ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటే కార్యక్రమం విజయవంతమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ద్వారా కృష్ణారావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాయని, సూర్యాపేటలో లయన్స్ కంటి ఆసుపత్రి ద్వారా తక్కువ ధరలలో కంటి ఆపరేషన్లు నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిందని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలలో గత 50 సంవత్సరాల నుండి లయన్స్ క్లబ్లు తమ సేవలను అందిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సూర్యాపేట నూతన అధ్యక్షులుగా మిర్యాల సుధాకర్, కార్యదర్శిగా గుండ లక్ష్మయ్య, కోశాధికారిగా పాషం అనంతారావు, వైస్ ప్రెసిడెంట్లుగా ఈక దయాకర్ గుప్తా, ఎరంశెట్టి ఉపేందర్, జాయింట్ సెక్రటరీగా చెరుకు కృష్ణగౌడ్, జెడ్సీగా కె లక్ష్మారెడ్డి, ఐ డొనేషన్స్ కమిటీ సభ్యులుగా వెంపంటి శబరినాథ్, మీలా వంశీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ కంటి ఆసుపత్రి చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, చెలుకూరి రామకృష్ణ, గట్టుపల్లి అశోక్ రెడ్డి, గుడిపూడి వెంకటేశ్వరరావు, కొండపల్లి రేణుక, కొండపల్లి లక్ష్మారెడ్డి, రాజేంద్ర ప్రసాద్, రాచర్ల కమలాకర్, బండారు రాజా, పటేల్ నరసింహారెడ్డి, పెండెం చంద్రశేఖర్, నూకల వెంకటరెడ్డి, తోట శ్యామ్, యామ రామ్మూర్తి, మర్రు హనుమంతారావు, మిర్యాల రామ్మూర్తి, మిర్యాల వెంకటేశ్వర్లు, బిక్కుమల్ల కృష్ణ, ఇరుగు కోటేశ్వరి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. లయన్స్ కట్ట ఎల్లారెడ్డి, గూడెం రమేష్, గూడుగుంట్ల విద్యాసాగర్లు కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మహాజన సర్వసభ సమావేశం పిఎస్సిఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఈఓ వెంకటరెడ్డి రైతులకు పలు సంఘం అభివృద్ధి పనులు, తీర్మానం, పొదుపు, అప్పు, మిగులు, బడ్జెట్ వివరాలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మహాజన సర్వసభ సమావేశం పిఎస్సిఎస్ చైర్మన్ మొగులుకాని మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఈఓ వెంకటరెడ్డి రైతులకు
పలు సంఘం అభివృద్ధి పనులు, తీర్మానాలు, పొదుపు, అప్పు, మిగులు, బడ్జెట్ వివరాలు తెలియజేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలకవర్గంలో 2,70 లక్షల రూపాయలు క్రాప్ లోన్ అందజేశామని, 60 లక్షల టీ లోన్లు అందజేశామని, మాకు 5 సంవత్సరాలు మా పాలకవర్గం సహాయంతో 23 కోట్ల రూపాయలతో క్రాప్లో దీర్ఘకాలిక రుణాలను రైతులకు అందజేసిన ఘనత మా పాలక వర్గానిదే అని అన్నారు. 1 లక్ష రూపాయలు మిగులు బడ్జెట్తో అప్పు చెప్పారని, మా హయాంలో 1,23 లక్షల రూపాయలు సహకార సంఘం ఖాతాలో నిధులు ఉన్నాయని తెలిపారు. సహకార సంఘంలో రైతులకు యూరియా, ఎరువులు, సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ గవ్వల నరసింహులు, ఆర్ఎ మల్లేశం, కూళ్ల సిద్ధులు, బీసా కృష్ణంరాజు, మారుపల్లి భిక్షపతి, రైతులు చెక్క వెంకటేష్, దూపటి వెంకటేష్, వసపరి బాలయ్య, సిబ్బంది మధు, ప్రభాకర్, సంజయ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ కింద టోటలు వచ్చేసి 25 కోట్ల చిల్లర మనకు నిల్వ ఉన్నది. 22 కోట్ల చిల్లర మనకు కట్టేది ఉంది కాబట్టి మనకు ఇంచుమించు 2.5 కోట్లు ఈరోజు చదివి నిల్వ ఉన్నది. అదేవిధంగా బాగా మా పాలకవర్గం సహకారంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. ఏంటంటే మేము ఎక్కేటప్పటికి ఈ సొసైటీ 2,70 లక్షలు క్రాప్ లోన్ ఉండేది, 65 లక్షలు మాత్రం ఎల్టీ లోన్ ఉండేది. ఈరోజు ఇంచుమించు 23 కోట్ల దాకా మనం చేసిన 11 కోట్ల రూపాయలేమో ఎల్టీ క్రాప్ లోన్ చేయడం జరిగింది, 11 కోట్ల చిల్లర ఎల్టీ లోన్ చేయడం జరిగింది. మొత్తము 23 కోట్ల రూపాయలతోటి ఈ లోన్ను బడ్జెట్ను పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా మనము ఎక్కేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ నిల్వ 1 లక్ష రూపాయలు 99,098 రూపాయలతోటి మా బాడీకి ఒప్పచెప్పడం జరిగింది. ఈరోజు 1,23 లక్షల రూపాయలు ఆ బ్యాంక్ బ్యాలెన్సే ఉన్నది. ఎందుకంటున్నా అంటే 67 లక్షల రూపాయలు ఇప్పుడు నిల్వ ఉన్నది. అదేవిధంగా 30 లక్షల రూపాయలు ఏ టైము ఎట్లొస్తుందో మరి ఇన్ ఫ్యూచర్లో మన సొసైటీల పరిస్థితి ఏమవుతుందో అనే ఉద్దేశం మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కూడా జరిగింది. మరి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మనకు నిల్వనే అనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదే కాకుండా ఇంకా మేము 5 సంవత్సరాలలో చేసిన ప్యాడీ నుంచి వచ్చేది కూడా 26 లక్షల రూపాయలు మాకు ఇంకా వచ్చేది. కాబట్టి ఇంచుమించు 1,35-40 లక్షల వరకు మనకి ఇప్పుడు నెట్ ప్రాఫిట్ అనేది కూడా ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు సొసైటీ ఇచ్చేటప్పటికి 1,98,000 మేము తీసుకుంటే ఇలా 1,45 లక్షల రూపాయలు మేము ప్రాఫిట్లో కూడా తీసుకురావడం జరిగింది. ఈ బాడీ కమిటీ మొత్తానికి మేము ప్రత్యేకంగా నాకు సహకరించినటువంటి డైరెక్టర్లందరికీ పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మార్జిన్ ఖాతాలో నిల్వ ఉన్నది 12,92,437 రూపాయలు. సభ్యుల నుండి సంఘంలోకి రావాల్సిన ఎస్సీపీ అప్పులు 11,32,872 రూపాయలు. వడ్డీ 22,93,55,000. 2 సీజన్లది 2 సీజన్లు రావాల్సి ఉంది. ఈ సీజన్ అది చేసినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తున్నా. మరి అఫీషియల్స్ అంటే ఇంట్లో చేసే వాళ్ళు అఫీషియల్స్ సిఓ కానీ మన సీనన్న కానీ ప్రభాకర్ కానీ మధు సంజీవ జరిగింది. గతంలో నేను కూడా అప్పుడప్పుడు వస్తుంటే ఈ ఖాళీ ప్లేస్ ఉంటే ఏదైనా షెడ్ వేసి డిమార్ట్ లాగా పెట్టండి అని కూడా చెప్పిన నేను అన్నకు. అది రెంట్కి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే కొన్ని కోఆపరేటివ్ సొసైటీలు లాసుల్నే ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో లాసుల్లో ఉన్నాయి. మన కోఆపరేటివ్ సొసైటీ మాత్రం చాలా లాభాల బాటలో నడుస్తున్నందుకు వారు చెప్పిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా.
ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందుతుందని నమ్మకాన్ని కలిగించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడులోని అధికారిక క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో వైద్య అధికారులతో మాట్లాడుతూ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందుతుందని నమ్మకాన్ని కలిగించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడులోని అధికారిక క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో వైద్యాధికారులతో మాట్లాడుతూ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా నాణ్యమైన వైద్యం అందించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని, పేద ప్రజలకు నాణ్యతతో కూడిన వైద్యం అందించే బాధ్యత వైద్యాధికారులు తీసుకోవాలని సూచన చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలని సూచనలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని రోగులపై ఒత్తిడి చేస్తున్నారంటూ కొందరు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఉన్నతాధికారులతో మాట్లాడి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తానని, వచ్చే నెల నిర్వహించే సమీక్ష సమావేశంలో పని విధానంపై మార్పు కనబడాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఉప ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది కొరత విషయమై అధికారులతో చర్చించి వెంటనే ఖాళీగా ఉన్న సిబ్బంది స్థానాలను నియమించడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్ఓ మనోహర్, నల్గొండ డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, దేవరకొండ ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ కళ్యాణ్ చక్రవర్తి, చౌటుపల్ డిప్యూటీ డిఎంహెచ్ఓ యశోద, వివిధ మండలాల మెడికల్ ఆఫీసర్లు, ఎంఎల్హెచ్పిఎస్లు, వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇవన్నీ ఉండదు. రోడ్లు మాత్రం క్లియర్ ఉండాలి. రోడ్డుకి ఎటుపక్క డ్రైనేజ్ ఉండాలి. దానికి మ్యాప్ తయారు చేయాలి. ఉండదు రోడ్డు ఎక్కడ చూసినా ఊరు మొత్తంలో చూసిన ఊరు నీట్గా, ఎక్కడ వర్షం చుట్టూ కూడా ఆగొద్దు, డ్రైనేజ్ నీళ్ళు ఆగొద్దు. అట్లా నువ్వు డ్రైవింగ్ తయారు $12 లక్షలు మొత్తం. 50 స్క్వేర్ ఫీట్ కట్టాలంటే 6 ఫీట్లు 500 ఎన్ని ఎకరాలు భూమి ఉంది? కొద్దిగా వెనక్కి సార్. భార్య
ఎంక్వైరీకి వచ్చారు సార్. వచ్చిన తర్వాత వాళ్ళు సర్వే చేస్తారు కదా, సర్వే చేసినప్పుడు హైదరాబాద్ ఏం జరిగింది మనం అందరూ హైదరాబాద్ ఇప్పుడు 39 ఏమన్నా క్యాన్సిల్ అయితే కట్టుకుంటున్నాం. 39 ఏం చేస్తారు కొడుకులు, ఏం చేస్తారు సార్ నువ్వు అడ్వాన్స్ తెలుసా రానే రాని ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? గ్రామ పంచాయతీకి ఎన్ని ఉంటే సరిపోతుంది? సబ్ సెంటర్లు కొన్ని 7 ఉన్నాయి. మీకు తెలుసు కదా సార్, ఇండస్ట్రియల్ ఏరియా సర్వీసెస్ ఎక్కువ తీసుకుంటున్నారు, నాన్ లోకల్ వాళ్ళు కూడా ఎక్కువ వస్తున్నారు. సో మనకు పాపులేషన్ తీసుకొని మీరు ఎడిషన్స్ కూడా బాగానే ఉంటుంది, పెంచాలి తప్పకుండా. ఎన్ఆర్ కేసు కిందకి వస్తుంది సార్, నాన్ రెసిడెన్స్ కేసు కిందకి వస్తుంది. ఏంటంటే వైట్ రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు, ఓటర్ వాళ్ళ కిరాయిలో ఉండకుండా అక్కడ పనిచేస్తాం. మన మెడికల్ ఫెసిలిటీ కోసం మన దగ్గరికి వస్తాం. పర్మనెంట్ ఎట్లా ట్రీట్ చేస్తుంది? ఏం బేసిస్లో? ఆధార్ కార్డ్, మనం ఆధార్ కార్డ్ తీసుకొని వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా కూడా ఆధార్లో మాత్రము మన అకౌంట్ ఉండాలి కదా సార్. ఇప్పుడు ఏదైనా మెడిసిన్ వ్యవస్థ ఉంటే నువ్వు అంత ఫీడ్బ్యాక్ చేయగలుగుతావు. మామూలు విషయం కాదు. మీరు చోటుపల్లి మున్సిపల్ ఆసుపత్రి అయిపోయి పెద్ద ఫుడ్ అయిందనుకో, ఓపీ ఇట్లా పెంచినాం అనుకో, మొత్తం ఆ మున్సిపాలిటీ వాళ్ళందరూ అక్కడికే పోవచ్చు కదా. మనము సబ్ సెంటర్స్ ద్వారా 26 గ్రామ పంచాయతీలు, 20 వార్డులు లోకల్ పీపుల్ సర్వీస్ చేద్దాం. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా సరే అక్కడ 100 పడకల ఆసుపత్రి కడుతున్నాం కదా అక్కడ, దానికి అందరు పోతారు. మైగ్రేట్ పోవచ్చు, విజయవాడ పోయడా, యాక్సిడెంట్ ఆయన పోవచ్చు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ కొండలరావు అధ్యక్షతన గుండాల మోడల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు ఫస్ట్ సెకండ్ విద్యార్థులకు సన్మానం కార్యక్రమంతో షీల్డ్తో పాటు పారితోషికం అందించారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజాప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ కొండలరావు అధ్యక్షతన గుండాల మోడల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు ఫస్ట్ సెకండ్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమంతో షీల్డ్తో పాటు పారితోషికం అందించారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజాప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నతమైన విద్యను అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాము, అక్షిత, విద్యా ఫౌండేషన్ చైర్మన్ ఎం సురేష్ కుమార్, నీరటి పురుషోత్తం, బీసీ పార్లమెంటరీ కోఆర్డినేటర్ బత్తిని స్వామి, ఏపీజే అబ్దుల్ కలాం కోఆర్డినేటర్ బింగి నాగేష్, ఉచిత విద్య వైద్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిపురం దశరథ, మోడల్ స్కూల్ సిబ్బంది, ఎస్ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేయూతను అందించి అనేకమైన ఉద్యోగ కార్యక్రమాలు కూడా మరి వారికి ఈ పాఠశాల నుంచే సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి పాఠశాల చదివిన వారికి ప్రభుత్వ పాఠశాల చదివిన వారికి ఉద్యోగరీత్యా ముందడి ఉంటుంది కాబట్టి మరి మీరు కూడా పిల్లలు మీరు కూడా రావడం పోవడం అనేది కాకుండా టీచర్లు ఏమన్నప్పుడు కూడా సాధ్యం మీ భవిష్యత్తు కోసమే, మీ జీవితాల కోసమే, మన కుటుంబాలు బాగుపడాలని
మనము ముందర వేయాలని ఏదైనా శిక్షించినప్పుడు బాధ పెట్టినప్పుడు భరించి ఉంటేనే తప్ప ఈ విద్యలో అభ్యాసం ముందుకు సాగలేదు తప్ప మీరు జీవిత మాటకి చిన్న చిన్న గొడవలను మీరు తాగిస్తే మీ విద్యాభ్యాసం కుంటుపడుతుంది. కాబట్టి విద్యార్థులు గమనించి సార్లు ఏది చెప్తారు టైం ప్రకారంగా పాడతాయి. ప్రతి ఎగ్జామ్ లో పెట్టిన ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చే విధంగా ఎదిగి ఈ మోడల్ స్కూల్ ఒక మంచి పేరు తేవాలని ఈ మండలంలో ఒక టాపర్గా ఎంతో కొంత ప్రోత్సాహం చేయాలనే ఆశ, తపన, కోరిక మరి హృదయంలో కలిగిందంటే నిజంగా ధన్యవాదాలు. అన్ని దానాల కింద విద్యాదానం చాలా గొప్పది. ఎందుకంటే తల్లి ఒడిలో నుండి తరగతి గదిలోనికి రావడానికి ఈ విద్య నడిపింపు నిజంగా ఎంతో ప్రాముఖ్యమైనది సార్. నేర్చుకున్న ప్రతి పాటలు కూడా, ప్రతి మాట కూడా, ప్రతి అక్షరము కూడా తల్లి నుంచి బడిలాగా వచ్చి బడిలో నుండి బాల్య జీవితం ఒక్కొక్కరు ముందుకేసుకుంటూ తన జీవితంలో గడిపినంత కాలము ఈ బడిబాట కార్యక్రమం బడిలో చదువు ఖచ్చితంగా గుర్తుంటుందండి. కాబట్టి ఆ గుర్తులను గుర్తు చేసుకుంటూ ఈ పిల్లలకు ఉన్నత స్థానంలో చూడాలనే ఆశ, కోరిక మరి విద్యార్థులు చాలా చక్కగా చదివి మంచి మార్కులతో మొదటి ర్యాంకుని సాధించి మరి మేము ఇస్తున్నటువంటి దానికి ఇక్కడ చాలా మంది తల్లులు వెంటనే రెస్పాండ్ అయ్యి మరి ప్రిన్సిపాల్ గారు మరి హెడ్ మాస్టర్ గారు ఎంతో ప్రయాసపడకుండా పిల్లలకు అర్థమయ్యే విధంగా తమ స్కూల్లోనే మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఈ ప్రిన్సిపల్కు దక్కే గౌరవం ఉంది. అయితే పిల్లలు తల్లిదండ్రుల ఆరాటం పిల్లలు బాగుపడాలని, పిల్లలు అందులో విద్య ఇక్కడ ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ బడులకు ఉన్నత చదువులు చదివి మంచి విద్యావంతులు మీకు విద్యను నేర్పించడానికి రావడం జరిగింది. అందులో భాగంగా మీరు వారు చెప్పే ప్రతి అంశాన్ని చూసినట్టుగా విన్నట్టుగా మీరు అభ్యసించగలిగితే మీ యొక్క క్లెవరు రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ ఉన్నాం. ఎప్పుడైతే మీరు నిర్లక్ష్యానికి గురవుతారో సారి చెప్పే వినకుండా పక్కన ముఖ్యత పెట్టుకుంటూ మీ విద్యాభ్యాస కాలాన్ని దెబ్బతీయడం వల్ల మీరు మెరిట్ చేరుకోలేకపోతున్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రుల ఆలోచనకు దూరం అవుతున్నారు. తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే మీరు మంచిగా చదవాలి, మంచి ఆఫీసర్లుగా ఎదగాలి, మీరు 10 మందికి మానవీయ కోణంలో పనిచేసేటువంటి జ్ఞానం సముపార్జించుకోవాలి. మీరు విద్యావంతులుగా ఉన్నప్పుడే మీరు ఆర్థికవంతులుగా ఎదగలుగుతారు అనేది వాళ్ళ ఆరాటం. ఇలాంటి ప్రోగ్రామ్కి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో అక్షిత విద్యా ఫౌండేషన్ చైర్మన్ సురేష్ కుమార్ సారు ఇది రెండోసారి మనకు ప్రయత్నం చేయడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ సిబ్బంది చైర్మన్ పుల్లరావు డాక్టర్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండచే నిర్వహించబడ్డ యువ వికాస్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ ఇంపాక్ట్ లీడర్ గంప నాగేశ్వరరావు మరియు సుదర్శన్ నేత్రదాన అవగాహనాన్ని పెంచడం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేనోపీని డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ లయన్ మదన్ మోహన్ లయన్ డాక్టర్ పుల్లారావు సమక్షంలో ఆవిష్కరణ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చే నిర్వహించబడ్డ యువ వికాస్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ ఇంపాక్ట్ లీడర్ గంప నాగేశ్వరరావు మరియు సుదర్శన్ నేత్రదాన అవగాహనని పెంచడం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేనోపీను డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ లయన్ మదన్ మోహన్ లయన్ డాక్టర్ పుల్లారావు సమక్షంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గంప నాగేశ్వరరావు మాట్లాడుతూ వినూత్న రీతిలో నేత్రదాన అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ చైర్మన్ కేవి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావుని అభినందించారు. ఇప్పటి వరకు తాను ఎన్నో ప్రాంతాలలో పర్యటించానని, ఎంతో మందిని ప్రభావితం చేసి వారు ఉన్నత మార్గాలలో ప్రయాణించే విధంగా తోడ్పాటు చేశానని, కానీ ఇటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నానని, వీటి ద్వారా నేత్రదాన అవగాహన పెరగాలని ఆకాంక్షించారు. నేత్రదాన అవగాహన తెలుగు పత్రాన్ని ఆవిష్కరించిన సుదర్శన్ మాట్లాడుతూ
వేలాది పాంప్లెట్స్ అవగాహన శిబిరాల నిర్వహణ ద్వారా నల్గొండ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో నేత్రదానాలు పెరగాలని తెలిపారు. యువ వికాస్ కార్యక్రమం ద్వారా ట్రైన్ ది ట్రైన్ నర్స్ అను ప్రత్యేకమైన శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో 50 మందికి శిక్షణ ఇచ్చామని లయన్ మదన్ మోహన్ తెలిపారు. ఇప్పటి వరకు 139 మంది స్వర్గస్థులైన వారి నుండి వీరి కుటుంబ సభ్యులు అనుమతితో 278 కార్నియర్ అనుకంటి పొరలను సేకరించడం ద్వారా 278 మందికి పైగా కార్నియల్ అంధులకు కంటి చూపును అందించగలిగామని డాక్టర్ పుల్లారావు తెలిపారు. లయన్స్ క్లబ్ సభ్యులు నిమ్మల పిచ్చయ్య, అశోక్ ఎర్రమాద, శ్రీనివాస్ ఎర్రమాద, ఆదినారాయణ, ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల, టెక్నీషియన్ బచ్చలకూర జానీ, డాక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి స్థానిక నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి లయన్స్ భవనంలో జరుగుతున్న యూత్ ఎంపవర్మెంట్ కార్యక్రమం సందర్భంగా అనేక మంది అతిరథ మహారాజులు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తూ మరి అక్కడే ఉన్నటువంటి లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఈ మధ్యనే స్థాపించినటువంటి ఐ బ్యాంక్ ఆఫీస్ నందు మరి వాళ్ళందరి ముందు కూడా మరి నేత్రదానం యొక్క కెనాపీని మనం అక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మనకు ప్రారంభోత్సవ అతిథులుగా గంపా నాగేశ్వర గారు, ప్రముఖ మరి ఇంపాక్ట్ ప్రోగ్రాం అధినేత, ఎంతోమంది విద్యార్థులను ఒకే వేదిక మీద పెట్టుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళ భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయాలని ఇంపాక్ట్ కార్యక్రమాలు ఎంతోమంది విద్యార్థులకు ఉద్యోగాల కొరకు, అలాగే చెడు వ్యసనాల బారిన పడకుండా వాళ్ళ జీవితాల్లో మలుపులు తిప్పినటువంటి గంపా నాగేశ్వర గారు, అలాగే మా జిల్లా 320E గవర్నర్ ఎలక్ట్ లైన్ రేపాల మదన్ మోహన్ గారి చేతుల మీదుగా మరి ఈరోజు ఆ యొక్క నేత్రదాన అవగాహన కెనాపీని మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఇంపాక్ట్లో ప్రస్తుతం విస్తృతంగా పనిచేస్తున్న సరిత గారు రావడం, అలాగే డాక్టర్ సుబ్బారావు గారు మా ఐఎంఏలో కూడా యాక్టివ్ మెంబరు, అలాగే దీని అంతా కూడా ముఖ్య కారకుడు, సమాజంలో తన వంతు భాగస్వామ్యంగా మరి గతంలో బ్లడ్ చంద్ర అనే నామాన్ని తీసేసి ఇప్పుడు మరి నేత్ర చంద్ర అని మరి రావడం జరిగింది. చంద్రశేఖర్ గారి రూపంలోకి రావడం. మాది ఒక టీం ఉందండి. సమాజానికి తెలిసే విషయం ఏంటంటే ఈ యొక్క ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మేము స్థాపించిన ఈ యొక్క ఐ ఆఫీస్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా డాక్టర్ హరినాథ్ గారు, మేనేజర్గా నేను, ఆయన డాక్టర్ పుల్లారావు, అలాగే కౌన్సిలర్గా చంద్రశేఖర్, 24/7 టెక్నీషియన్గా మిస్టర్ జానీ, అలాగే ఈ కార్యక్రమం అంతా ఇన్ఫ్లుయెన్సర్గా యూట్యూబ్ని షేక్ చేసినట్టు ఏచూరి శైలజ గారు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటారు. ఈ సందర్భం మొత్తానికి కూడా కేవీ ప్రసాద్ గారు ఒక చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్గా కూడా ఉంటారు. కాబట్టి మేమంతా టీమ్ ఎఫర్ట్స్లో ఈ మధ్య కాలంలో 140 జతల కార్యాన్ని సేకరించి మన జిల్లాలో మరి అగ్రగామిగా ఉన్నాము. ఖచ్చితంగా ఇది సమాజంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎక్కడైతే మరి మనిషి చనిపోతాడో కుటుంబీకులు రోజిస్తున్న ఏడుస్తున్న సమయంలో మరి వాళ్ళంతా కూడా ముందుకు వచ్చేసి వాళ్ళు అనుకొని అవగాహన చేసుకొని మన దేహాన్ని కాల్చే ముందు భూమిలో పాతిపెట్టే ముందు ఖచ్చితంగా నేత్రాలను ఇచ్చినట్లయితే మరి వేరొక 2 నుంచి 3కి ఆ యొక్క అంధత్వాన్ని తొలగించే విధంగా చూపు కూడా వస్తుంది. కాబట్టి మరి ఆ యొక్క కెనాపీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మరి ఇక్కడ చూస్తే విశేషమైన స్పందన, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇండివిజువల్ ఫొటోస్ తీసుకుంటూ ఐ డొనేట్ మై ఐస్ అని ప్రతిజ్ఞ చేస్తున్నారు. మా దగ్గర ప్రతిజ్ఞా పత్రాలు ఉంటాయి. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమానికి మరి నాంది పలికినటువంటి గంపా నాగేశ్వర గారికి, మదన్ మోహన్ గారికి మరొకసారి నేను అభినందనలు, నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని మున్సిపల్ డిఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, 24వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్నమయ్య రాము అన్నారు. శుక్రవారం పట్టణంలోని 24వ వార్డులో మున్సిపాలిటీ నిర్వహించిన 100 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా వారు మాట్లాడారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని మున్సిపల్ డిఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,
24వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్నమయ్య రాము అన్నారు. శుక్రవారం పట్టణంలోని 24వ వార్డులో మున్సిపాలిటీ నిర్వహించిన 100 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా వారు మాట్లాడారు. ప్రజలందరూ తడిపొడి హానికర చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. వీధులలో సంచరించే పెంపుడు కుక్కలకు బెల్టులు వేసి టీకాలు వేయించాల్సిన బాధ్యత యాజమానులపై ఉందని తెలిపారు. మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న మంచినీటి నమూనాలను టెస్టింగ్ చేయించినట్లు వివరించారు. నిరుపేద మహిళలకు స్వయం సహాయ సంఘాలపై అవగాహన కల్పించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే చిరు వ్యాపారులు, దుకాణదారులకు స్ట్రీట్ వెండర్ సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తీసుకున్నట్లు వెల్లడించారు. వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్స్ వసూలు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలలో నివసిస్తున్న వారు ఖాళీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, టీఎంసీ శ్వేత, వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి అబ్బాస్, చెరుకు రాము, నల్లమల్ల సైదులు, నారాయణవారి, ఉపేందర్ గౌడ్, బొల్లెద్దు వెంకన్న, పోతు లక్ష్మి, జవాన్ కొమ్ము, వార్డు అధికారి నాగమణి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలో 47వ వార్డు మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణవాసులు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు స్థానిక విద్యానగర్లో గల పార్కులో పెద్ద ఎత్తున కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో 47వ వార్డు మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణవాసులు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు స్థానిక విద్యానగర్లో గల పార్కులో పెద్ద ఎత్తున కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ పట్టణంలో అందరికీ సుపరిచితంగా అందుబాటులో ఉండే నాయకుడిగా అబ్బగోని రమేష్కి మంచి పేరు ఉండటంతో నల్గొండ ప్రజలు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వడ్డెబోయిన రాము, నర్సింగ్, నవీన్ కుమార్, మోర ప్రదీప్, వడ్డెబోయిన రాజు, జంజిరాల ప్రవీణ్, మునాస గిరిబాబు, మునాస శ్రీను, జి నాగరాజు, జి నరేందర్, పవన్, వినయ్, వాడపల్లి సీను, వాడపల్లి రాజశేఖర్, మునాస నిఖిల్, మహిళా విభాగం సభ్యులు జయ, పద్మ, సుగుణమ్మ, గంగా, లక్ష్మమ్మ, వీరమ్మ, శ్రీలత, వార్డు ప్రజలు, పట్టణవాసులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండలం కేంద్రంలోని జైకేసారం గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ కావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండలం కేంద్రంలోని జైకేసారం గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ కావడం జరిగింది. బిల్డింగ్ సుమారు 12 లక్షల రూపాయల శాంక్షన్ అయిందని గ్రామశాఖ అధ్యక్షుడు ఢిల్లీ శేఖర్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి పొల్లోజు భిక్షమాచారి సత్యన్యూస్కు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి, గ్రామ సెక్రటరీ మరియు గ్రామ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం విజయవంతం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో శుక్రవారం రోజున పాల ఉత్పత్తిదారుల పరపతి సహకార సంఘం అధ్యక్షునిగా సంఘం సభ్యులు మల్లిపెద్ది సోమిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మల్లిపెద్ది సోమిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను మన పాల సెంటర్కు అధిక సంఖ్యలో తీసుకొస్తారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో శుక్రవారం రోజున పాల ఉత్పత్తిదారుల పరపతి సహకార సంఘం అధ్యక్షునిగా సంఘం సభ్యులు మల్లిపెద్ది సోమిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మల్లిపెద్ది సోమిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను మన పాల సెంటర్కు అధిక సంఖ్యలో తీసుకొస్తారని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘం సభ్యులు నూతనంగా ఎన్నికైన సభ్యులు కాళీ వెంకన్న, దాయ శ్రీశైలం, గతంలో ఉన్న సభ్యులు కప్పరి నర్సిరెడ్డి, మల్లిపెద్ది రామ్, దయాకర్ రెడ్డి, జోగు నరసయ్య, మల్లిపెద్ది భీమిరెడ్డి, మచ్చ మల్లారెడ్డి, మచ్చ ప్రతాప్ రెడ్డి, పాలడుగు పోచమ్మ, పేడ్ సెక్రటరీ కొడిచెల్మి అబ్బయ్య, టెస్టర్ తిరుపల్లి విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే స్వీకారం చేస్తుడు నేను నూడ వీకిన ఆయన పెట్టినాను మ్యాటర్ చెప్పరా నూడవీకినా అన్నది పెట్టినాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హెడ్లైన్స్ మరోసారి. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ధాన్యం ఆరబెట్టే కొత్త యంత్రాలు కొనుగోలు. ఊరు అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. లయన్స్ క్లబ్బులు తమ సేవలను విస్తరించాలన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. అభివృద్ధి దశలో ఆలేరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం. ప్రజలకు నమ్మకం కలిగేలా నాణ్యమైన వైద్యం అందించాలన్న మునుగోడు శాసనసభ్యులు. ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు బహుమతులు. నేత్రదాన అవగాహన కేనోపీ ఆవిష్కరణ చేసిన ప్రముఖ ఇంపాక్ట్ లీడర్ గంప నాగేశ్వరరావు మరియు సుదర్శన్. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న మున్సిపల్ డిఈ సత్యారావు. పెద్ద ఎత్తున మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ జన్మదిన వేడుకలు. చోటుపల్ మండలం కేంద్రంలోని జైకేసారం గ్రామంలో అంగన్వాడీ స్కూల్ శాంక్షన్. నూతన పాల సంఘం చైర్మన్ ఎన్నిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.